మీకు తెలుసా కేరళలో అతి దారుణంగా సొంత అమ్మని తమ్ముణ్ణి అమ్మమ్మని గర్ల్ ఫ్రెండ్ని బాబాయ్ని పిన్నిని ఆఫాన్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేసి చంపేశాడు. మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. కేరళలో తిరువనంతపురం డిస్టిక్లో ఉన్న వంజీర్-మూడు అనే విలేజ్లో ఆఫాన్ అనే వ్యక్తి ఫస్ట్ వాళ్ళ అమ్మని తలపైన చాలా దారుణంగా దాడి చేసి తర్వాత చాలా కూల్గా కొంచెం దూరంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ అమ్మమ్మ పైన కూడా దారుణంగా తలపైన కొట్టి చంపేసి తన మెడలో ఉన్న చైన్ని లాక్కొని డైరెక్ట్ గా గోల్డ్ షాప్ కి వెళ్ళి అది తాకట్టు పెట్టి ఒక హ్యామర్ కొన్నాడు. అక్కడి నుండి మళ్ళీ వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో తీసుకెళ్లిన హ్యామర్ తో బాబాయ్ అండ్ పిన్ని తలపైన దాడి చేసి వాళ్ళను అతి దారుణంగా చంపేశాడు. ఇంత జరిగిన తర్వాత కూడా భయం లేకుండా తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి, మా ఇంటికి వచ్చాయి అని తనని పిలిచాడు. బట్ ఇక్కడ ఆఫాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఈ మర్డర్స్ గురించి ఏమీ తెలియదు. సో తను ఆఫాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆఫాన్ కూడా బాబాయ్ పిన్నిని మర్డర్ చేశాక తిరిగి ఆఫాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఆఫాన్ వాళ్ళ అమ్మని అటాక్ చేసి ఒక రూమ్లో లాక్ చేసిన టాపిక్ తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పకుండా ఇంటికి వచ్చిన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే ఆఫాన్ వాళ్ళ తమ్ముడు స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. ఇంత దారుణం అంటే వాళ్ళ తమ్ముడికి ఇష్టమైన బిర్యానీ తీసుకొచ్చి తినమని చెప్పి వాళ్ళ తమ్ముడు హ్యాపీగా తిన్న తర్వాత అదే హ్యామర్తో వాళ్ళ తమ్ముడిని తలపై కొట్టి కొట్టి చంపేశాడు. ఇవి ఏమీ అర్థం కాక ఆఫాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అరవడం స్టార్ట్ చేసింది. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ పై కూడా అతి దారుణంగా అటాక్ చేసి తనను కూడా మర్డర్ చేసేసాడు. ఇవన్నీ జస్ట్ 4 అవర్స్లో 6 మర్డర్స్. అది కూడా సొంత ఫ్యామిలీ వాళ్ళని, తన గర్ల్ ఫ్రెండ్ని చంపేసి హ్యాపీగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. అసలు ఎందుకు ఇవన్నీ చేశాడు, ఏం జరిగింది అని పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో 3 రీజన్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. నెంబర్ 1 రీజన్, ఆఫాన్ వాళ్ళ డాడీ దుబాయ్లో ఒక కంపెనీ పెట్టుకున్నాడు. అది లాస్లో ఉంది. దాని ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఈ 6 మెంబర్స్ సపోర్ట్ని ఇవ్వమని చాలా ట్రై చేశాడు, కానీ వాళ్ళు హెల్ప్ చేయలేకపోయారు. అదే కోపంతో చంపేశాడు అని ఒక రీజన్ సర్క్యులేట్ అవుతుంది. నెంబర్ 2, ఆఫాన్ అసలు నార్మల్ స్టేజ్లో లేడు. ఖచ్చితంగా ఇంత దారుణంగా హత్యలు చేయడం అంటే అతని స్టేట్ ఆఫ్ మైండ్ సరిగ్గా లేదని సెకండ్ రీజన్. నెంబర్ 3, ఆఫాన్కి మాదక ద్రవ్యాల అలవాటు ఉండి ఉంటుంది. దానికి బానిసయ్యి తనని తాను కంట్రోల్ చేసుకోలేని స్టేజ్లో ఉండి ఇవన్నీ మర్డర్స్ చేశాడు అని థర్డ్ రీజన్ సర్క్యులేట్ అవుతుంది. ఇలా 3 రీజన్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు నిజాలేంటో, అసలు ఎందుకు ఇంత దారుణమైన హత్యలు చేశాడో తెలీదు. కానీ మన జీవితంలో మెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. అది ఏ ప్రాబ్లం అయినా సరే దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు, ఇలాంటి దారుణాలు మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ.